కేరూబుల చేతులు 24 మంది పెద్దల చేతను 12 మంది గోత్రకర్తలు 7 ఆత్మలు 4 జీవుల చేత కోట్ల మంది దేవదూతలతో కొనియాడబడుతున్న దేవుడు నశించిన ఆత్మను వెతికి రక్షించడం కోసం ఈ లోకానికి వచ్చారు. ఎవరు నశించిపోతున్నారు? తన స్వరూపమున తన పోలిక చొప్పున నిర్మించిన ఆయన నిర్మించాడు మనల్ని. ఆ నరుడు నశించిపోవడానికి ఇష్టం లేక నరకానికి వెళ్ళలేక తనతో ఏం చెబుతాడు, నేను పరలోకమునికి వెళ్ళి మరలా వచ్చి నేనుండు స్థలములో మీరుండు లాగున మిమ్మల్ని తీసుకుని వెళతాను అని చెప్పేసి యోహాను సువార్తలో చెబుతారు. కనుక ప్రభువారు ఏ ఉద్దేశంతో అయితే మనల్ని రక్షించి మన కోసం ఏర్పాటు చేసిన స్థలాల్లో మనం ఉంచడానికి ప్రభువారు 2వ రాకల్లో రావడానికి సిద్ధంగా ఉన్నాడు. మొదటి రాకల్లో అయితే పశువుల పాకలో చిన్న బాలుడిగా వచ్చాడు. 2వ రాకల్లో ఆ విధంగా ఉండలేదు. యోధా గోత్రపు సింహం రాకర దినాలు సమీపించడం కాదు, అసలు రాకర దినాల్లోనే మన జీవనాలు ఆగుతూ ఉన్నాయి. భయంకరమైన పరిస్థితుల్లో ఈనాడు ప్రతి మానవుడు జీవనయాత్ర సాగిస్తూ ఉన్నాడు. ప్రతి మానవుడు కూడా ఏ టైంలో ఏమి సంభవిస్తుందో తెలియని పరిస్థితుల్లో ఈనాడు మానవ జీవన విధానం కొనసాగుతుంది. కనుక మన ఆత్మల రక్షణ కావాలంటే ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తుని నమ్మాలి, రక్షణ మార్గంలోనికి రావాలి, ఎత్తబడే సంఘానికి సిద్ధపడేవాడిగా ఉండాలి. ప్రతి ఒక్క ఆత్మ కూడా ఏ ఒక్క ఆత్మ నశించిపోవడానికి వీలు లేదు. ఏ ఆత్మ కూడా నశించిపోవడానికి వీలు లేదు. ప్రతి ఒక్క ఆత్మ రక్షించబడాలంటే ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరు కూడా విజయవర్ధన్ లాగా రక్షణ మార్గంలోనికి వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తూ ప్రతినిత్యము, ఒకరోజు ఆరాధన కాదు, ఆదివారం ఆరాధన అసలే కాదు, ప్రతినిత్యము ఈ కుటుంబంలో ఆరాధన జరగాలి. ప్రకటన గ్రంథం 3:20లో చెప్తాడు, చూడమ్మా. ప్రకటన గ్రంథం 3:20 చూడు. హృదయం అనే తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవరైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడల అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనము చేయుదుము. ఎవరైనా ఇప్పుడు ఎక్కడున్నాడు ప్రభువారు? ఈ హృదయం అనే తలుపు నొద్ద నుంచి తలుపు తట్టుచున్నారు. ఎవరైనా ఆయన స్వరం మీద తలుపు తీసినట్లయితే నీతో ఆయన కలిసి భోజనం చేయడానికి సిద్ధంగా ఉన్నారనమాట. అంటే ఈ హృదయం అనే తలుపు తీయాలంటే ఏం చేయాలి? ప్రతినిత్యము నీ ఇంటిలో ఆరాధన జరగాలి. అదే నీ భోజన బల్ల చుట్టూ ఈ బైబిల్ పెట్టుకొని కానీ నీ కుటుంబంతో నీవు ఆరాధన చేసావంటే ఎక్కడైతే 2-3 ఉన్నారో అక్కడ ప్రభువారు వస్తారు. కనుక నీ కుటుంబ ఆరాధనలో ప్రభువారు వస్తారు. నీకే ఆపద సంభవించదు, దినదినాభివృద్ధి చెందుతూనే ఉంటారు. కనుక ప్రతి ఒక్కరు కూడా దేవుని నమ్మి అంటే యోహాను సువార్త చెబుతాడు, ఆది యందు వాక్యమును, వాక్యం దేవుని యొద్ద ఉండను, వాక్యం దేవుని ఉండను, అది ఆది యందు దేవుని యొద్ద ఉండను, సమస్తం ఆయన మూలంగా కలిగినదేది ఆయన లేకుండా కలుగలేదు. ఈ లోకంలో కలిగింది ఏది కూడా ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవముండును, ఆ జీవము మనుషులకు వెలుగయ్యుండును. ఆ వెలుగు నీలోకి రావాలంటే నువ్వేం చేయాలి? ఖచ్చితంగా దేవుని నమ్మాలి, ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా నడిచి మీ కుటుంబములను మీరు రక్షించుకుని ఎత్తబడే సంఘానికి సిద్ధపడే వారిగా ఉండాలని ఆశిస్తూ ఈ సమయం ఇచ్చిన దేవుని కృతజ్ఞతాస్తుతులు ఆహ్వానించిన దైవజనులు విజయవర్ధన్ గారికి హృదయపూర్వక అభివందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం జరిపించవలసిందిగా విజయవర్ధన్ గారికి ఆశిస్తున్నాం. దేవుని వాక్యంలో ఆశీర్వదించును గాక. ఆమేన్. గడు భాగ్యము మోక్ష రాజ్యము చింతలేదిక యేసు బుట్టెను వింతగను బెత్లెహేమందున
చెంతజేరను రండి సార్వజనాంగమా, సంతసముందుమా. పాపమెల్లను పరిహరింపను పరమరక్షకుడవతరించెను. దాపు చేరిన వారికెడుగడు భాగ్య